గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ప్లాస్టిక్ వద్దు, పేపర్ బ్యాగులు ముద్దు, ప్లాస్టిక్ను నివారిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. శ్రీకాకుళం జిల్లా గారం మండలం సాలిహున్నం గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న గౌరవ సర్పంచ్ కె ఆదినారాయణ, ఎక్స్ఎంపీపీ గుండు భాస్కర్ రావు, ఎంపీడీఓ శ్రీనివాసరావు గారు, ఎంఆర్ఓ చక్రవర్తి గారు, డిప్యూటీ ఎంపీడీఓ సత్యనారాయణ, ఎస్బీఎం జిల్లా కోఆర్డినేటర్ కె అమ్మాజీరావు, మండల కోఆర్డినేటర్ కె సుధాకర్, పంచాయతీ కార్యదర్శి సురేష్, గ్రామస్తులు, అంగన్వాడీ సిబ్బంది మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రతతోనే చక్కని ఆరోగ్యం సొంతమవుతుందని, పరిసరాలను శుభ్రంగా చేసుకోవడం అందరూ బాధ్యత అని, అందరూ బాధ్యతగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర నిర్మాణానికి కృషి చేయాలని కోరారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ నినాదంతో జరుగుతున్న ఈ ఉద్యమం మన పరిసరాలు శుభ్రంగా ఉంచడంతో ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు స్థానిక నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు, గ్రామ ప్రజలు, విద్యార్థినీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. బహిరంగ మల విసర్జన, మరుగుదొడ్లు వినియోగము, అదేవిధంగా పాడైపోయినటువంటి మరుగుదొడ్లు చక్కగా వినియోగించుకొని దాన్ని బాగు చేసుకోవడం, లేనటువంటి వాళ్ళని గుర్తించి ఆ పంచాయతీ కార్యదర్శికి తెలియజేసి తప్పనిసరిగా ఎంపీడీఓ ద్వారా తర్వాత ఆ విధంగా మాకు స్వచ్ఛాంధ్రకి కార్పొరేషన్ కానీ పంపిస్తే మీకు తప్పనిసరిగా మరుగుదొడ్డు అనేటటువంటిది రూపకల్పన చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన గ్రామం పరిశుభ్రంగా ఉండాలంటే తప్పనిసరిగా బహిరంగ మల విసర్జన అనేటటువంటిది రూపుమాపుకునేటటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడికి అది బాధ్యతగా గుర్తించి ఆ గ్రామం అభివృద్ధిలోకి తీసుకెళ్లాలంటే భాగస్వామ్యంగా ప్రతి ఒక్కరు దానికి వ్యవహరించినప్పుడు మాత్రమే పరిసరాలు పరిశుభ్రతగా ఉంచగలమనేటటువంటి లక్ష్యం ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా గుర్తించి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మరుగుదొడ్డి అనేటటువంటిది వాడాలనేటటువంటి తాపత్రం ప్రతి వ్యక్తికి ఉండాలి. మరి ఈరోజు తక్కువ సమయం అనేటటువంటిది కాకుండా మీరు ప్రతి ఒక్కరూ ఒక మ్యాండేటరీ ప్రతి ఇంటికి మరుగుదొడ్డి అనేటటువంటిది అది ఇంపార్టెంట్. అది పరిస్థితి మీద వ్యక్తిగత ఆరోగ్యం అనేటటువంటి విషయం కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని వాడుకోవాలనేటువంటి ఉద్దేశం. మరి ఈ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అవగాహన తెలుస్తుంది. బహిరంగ మరియు పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్య భద్రత, బహిరంగ మల విసర్జన ఆరోగ్యానికి హానికరం. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా సంపూర్ణ పారిశుద్ధ్యం కొరకు బహిరంగ మలమూత్ర విసర్జన నుండి విముక్తి కొరకు విధిగా గృహ మరియు సామూహిక మరుగుదొడ్డిని వినియోగించడం, క్రమం తప్పకుండా సెప్టిక్ ట్యాంకును శుభ్రపరచడం వంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. పరిశుభ్రత మనందరి బాధ్యత. పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత. పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత. పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత. మరుగుదొడ్డి వాడండి, కాపాడండి. పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత. పరిసరాల పరిశుభ్రత కాపాడండి.
దూరం ఉందా?